ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక వ్యక్తి గురించి, అదే రామ్ గోపాల్ వర్మ. ఈయన్ని పేరు చెప్తే కొంతమందికి ఇష్టం, కొంతమందికి అసూయ, ద్వేషం కలుగుతాయి. ఎందుకు అనేది మనం నెమ్మదిగా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు రామ్ గోపాల్ వర్మ టాపిక్ ఎందుకు చెప్పాలనిపించిందంటే, ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ అవుతుంది. ఆలోచిస్తే మణిరత్నం ఈజ్ డైరెక్టర్ ఫ్రమ్ 1980s. ఇంకా 1980s డైరెక్టర్స్ ఎవరైనా ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారా అంటే తెలుగు సౌత్లో అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ. అంటే అతను చేస్తుంది మంచిగా చేయడానికి పక్కన పెట్టండి, బట్ అట్లీస్ట్ ఈజ్ యాక్టివ్. 1989లో ఫస్ట్ టైం శివ రిలీజ్ అయింది. కానీ అంతకుముందు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గాను, వీడియో షాప్లో పనిచేయడం గాను, ఇదంతా కూడా అంటే 1980s నుంచి ఇప్పటిదాకా కూడా టెక్నాలజీతో పాటు, జనరేషన్తో పాటు అలా అప్డేట్ అవుతూనే వచ్చాడు ఆయన. సో రామ్ గోపాల్ వర్మ వాళ్ళ నాన్న సౌండ్ ఇంజనీర్ అన్నపూర్ణ స్టూడియోస్లో. అది ఒక రౌట్ యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అనుకోవచ్చు. కానీ అతను ఏం చేశాడంటే, ఈ వీడియో షాప్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఒక వీడియో షాప్ పెట్టుకుని, ఆ వీడియో షాప్ ద్వారా తెలుగు సినిమా వాళ్ళందరికీ, హీరోయిన్ వాళ్ళందరికీ కొంచెం దగ్గర అయ్యాడు. ఎలా అంటే వాళ్ళ నాన్నగారిని అది కూడా అండగా తీసుకుని ఇలా వీడియో షాప్ పెట్టుకున్నానని చెప్పి దగ్గర అయ్యి, అప్పుడు శివ స్టోరీ బేసిక్గా నాగార్జునకి నెరేట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అప్పటికి సౌండ్ ఇంజనీర్గా రావు గారి ఇల్లు ఇలా అని చెప్పి ఏఎన్ఆర్ సినిమాలకి 2-3 సినిమాలకి ఆయన వర్క్ చేశాడు. సో ఆ విధంగా నాగార్జున అప్రోచ్ అయ్యి శివ స్టోరీ చెప్తే నాగార్జున చేద్దామంటే వెంటనే శివ స్టోరీ చేశాడు. అండ్ దీని గురించి మీకు చాలా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. అండ్ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్గా చెప్పాడు, తనిఖీల బర్న్ కూడా ఇంకా క్లియర్గా చెప్పాడు అసలు శివ ఎలా స్టార్ట్ అయిందని. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మనందరికీ తెలుసు, ఇట్ క్రియేటెడ్ హిస్టరీ. లైక్ ఇప్పటికీ కూడా శివ అంటే ఒక క్లాసిక్. అది వచ్చి ఎన్నో ఏళ్ళు అయినా సరే మనకి రామ్ గోపాల్ వర్మ తీసిన మిగిలిన సినిమాలు కూడా మనం ఎంతో ఆదరించాం అప్పట్లో. లైక్ శివ ఫస్ట్ 1918లో తీసాక నెక్స్ట్ వెంటనే హిందీలో తీసాడు. హిందీలో కూడా హిట్ అయింది. ఆ తర్వాత ఆయన క్షణక్షణం తీశాడు, ఇది పర్లేదు బాగానే ఆడింది. ఆ తర్వాత అంతం ద్రోహి అని చెప్పి మళ్ళీ నాగార్జున కాంబినేషన్తో తీశాడు. ఈ సినిమా శివ హిట్ కాకపోయినా హిట్ అయింది, పర్లేదు, నాట్ బ్యాడ్, మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత రాత్రి అని చెప్పి వేరే జోనర్ ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఆయన థర్డ్ సినిమానే అసలు కంప్లీట్ డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ ఒక కాలేజ్ లవ్ స్టోరీ అండ్ ఆల్సో పొలిటికల్ డ్రామా. ఆ తర్వాత క్షణక్షణం మళ్ళీ టోటల్గా డిఫరెంట్ జోనరే. ఆ తర్వాత అంతం అనేది ఇంకో సినిమా, మళ్ళీ ఇంకొక డిఫరెంట్ టాపిక్ అయినా మనకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ కమింగ్ బ్యాక్ టు గాయం, విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ గాడ్ ఫాదర్. ఆయన చాలాసార్లు చెప్పాడు ఆయన గాడ్ ఫాదర్ సిరీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఆయన మూవీస్లో మీరు మ్యాక్సిమం చూసుకుంటే గాడ్ ఫాదర్ సినిమానే అట్లీస్ట్ 10-15 సార్లు అటు ఇటు తిప్పి చాలా సినిమాలు తీశాడు, అది వేరే విషయం. బట్ ఎవ్రీ మూవీ ఏదో కొత్తగా చేయడానికి ట్రై చేశాడు. అండ్ ఈ అన్ని మూవీస్లో కూడాను లైక్ గాయం తీసుకున్న, రాత్రి తీసుకున్న, కొత్త కెమెరా, కొత్త టెక్నాలజీ అవన్నీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మార్కెట్లో ఏదొస్తే అది దాంతో చేద్దామనే ఉద్దేశంతో సినిమాలు తీసేవాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్గా కూడా స్టార్ట్ అయ్యాడు. ఎలా అంటే మనీ అనే సినిమాని 1993లో జి నాగేశ్వర్ రెడ్డితో స్టార్ట్ చేసి, అతను అసిస్టెంట్ బేసిక్గా, అతనితోటి శివాకి వర్క్ చేసిన అసిస్టెంట్ జి నాగేశ్వర్ రెడ్డి. అతనితోటి మనీనేమో డైరెక్ట్ చేయించాడు. మనీ మనందరికీ తెలుసు, ఒక మంచి ఎక్సలెంట్ కామెడీ ఫిలిం. అప్పట్లో సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మీరు ఇప్పటిదాకా చూసిన సినిమాలన్నీ అబ్జర్వ్ చేసి ఉంటే అప్పట్లో అట్లీస్ట్ మంచి మ్యూజిక్ సెన్స్ అయితే రామ్ గోపాల్ వర్మకు ఉంది. ప్రతి సాంగ్ ఆల్మోస్ట్ హిట్ సాంగ్ అప్పట్లో. మనీలో సాంగ్ కూడా, దో హీజ్ అ ప్రొడ్యూసర్, చాలా మంచి సాంగ్. ఆ తర్వాత 1993లో దొంగ అని మణిరత్నం చేసిన సినిమాకి ఇతని పేరు ఉంది, రామ్ గోపాల్ వర్మ, కానీ అందులో ఆయన కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. ఎందుకంటే గాయం సినిమాకి మణిరత్నం పేరు ఇతను వేసుకున్నాడు, అలానే దొంగ సినిమాకి మణిరత్నం పేరేమో ఇతను వేసుకున్నాడు. కాకపోతే వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ 2 సినిమాలకి లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ కొద్దీ వాళ్ళిద్దరూ అలా చేశారు. ఎందుకంటే శివ సినిమాకి జర్నీ స్టార్ట్ అవ్వకముందు నాగార్జున గీతాంజలి రిలీజ్ అయింది అదే ఇయర్లో. అప్పుడు మణిరత్నంతో వర్క్ చేసిన నాగార్జున రామ్ గోపాల్ వర్మ మణిరత్నాన్ని కలిపాడు. ఆ టైంలో వీళ్ళిద్దరూ మధ్యన ఈ ఐడియాలజీస్ అన్నీ కలుస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా చేద్దాం అనుకుంటే పలానా ఐడియాల్లో వచ్చింది గాయము అండ్ దొంగ. కాకపోతే వాళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు అందులో. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ పేర్లు వేసుకున్నారు జస్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కొద్దీ. అండ్ రామ్ గోపాల్ వర్మ క్లియర్గా చెప్పాడు ఆర్జీవి ఏమని, మణిరత్నం ఏనాడు కూడా రామ్ గోపాల్ వర్మ వర్క్ని అప్రిషియేట్ చేయలేదని. అండ్ ఆల్సో అతని షార్ట్ మేకింగ్ కానీ, అతని స్టోరీస్ కానీ ఏవి కూడా ఇప్పటిదాకా నచ్చింది అని ఏనాడు చెప్పలేదని రామ్ గోపాల్ వర్మ క్లియర్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇట్ ఈస్ జస్ట్ వాళ్ళిద్దరికి ఉన్న పరిచయం కాబట్టి వాళ్ళు పేర్లు వేసుకున్నారు. ఆ తర్వాత 1994లో వచ్చింది గోవింద, మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిలిం అప్పట్లో.
వెంకటేశ్వర స్వామి విగ్రహం దొంగలు తీసుకెళ్ళిపోతారనే కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. సో దీన్ని తర్వాత రామ్ గోపాల్ వర్మ అసలు నేను సినిమాలే చేయను, నేను బాలీవుడ్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. వెళ్ళిపోయాడు కూడా. వెళ్ళిపోయి రంగీలా తీశాడు. రంగీలా తర్వాత డబ్ అయ్యి మనకు వచ్చింది తెలుగులో. ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మనీ చేశాడు. కానీ ఇంకా తెలుగులోకి రాను అన్న రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పటికేం మనకు అర్థమయ్యాలి 1995లో. జనరల్గా 80s కిడ్స్కి అర్థమై ఉండాలి, వీడు ముందు రానున్నాడు ఇప్పుడు వచ్చాడు అంటే ఏంటి అని. బేసిక్గా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తను ఉంటాడు. అంతేకాని నేను స్టేట్మెంట్ పాస్ చేశాను కదా, ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉండిపోయి ప్రతీకారాలకి పౌరుషాలకి లొంగిపోయే మనిషి కాదు. ఈజ్ వెరీ ప్రాక్టికల్. మీరు ఆ రామోయిజం ఆ ఇంటర్వ్యూలు చూస్తే మీకు అదే అర్థమవుతుంది. ఈజ్ సో ప్రాక్టికల్. సో అలాంటి వాడు ఇవాళ స్టేట్మెంట్ చెప్తే ఆ స్టేట్మెంట్ బట్టి మీరు ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం అది ఫ్లాపే అవుతుంది ఆబ్వియస్లీ. ఆ తర్వాత దెయ్యం మూవీ తీశాడు. దెయ్యం మన అందరికీ తెలుసు, ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్. అప్పట్లో ఎట్లీస్ట్ భయం క్రియేట్ చేయడంలో హీ ఆల్వేస్ సక్సీడెడ్. ఆ తర్వాత గులాబీకి ప్రొడ్యూసర్ అయ్యాడు. గులాబీ మళ్ళీ అదే అసిస్టెంట్. ఇప్పుడు ఎలా అయితే సుకుమార్ వాళ్ళ అసిస్టెంట్ని ప్రోత్సహిస్తున్నారో అలానే రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీని పెట్టి గులాబీ తీయించాడు. ఆ తర్వాత అనగనగా ఒకరోజు, ఇది కూడా మంచి ఎంటర్టైనింగ్ మూవీ, అప్పట్లో పెద్ద హిట్ మూవీ, సాంగ్స్ కూడా సూపర్ హిట్. అక్కడి నుంచి రామ్ గోపాల్ వర్మకి ఏదో ఇంకా కొత్తగా ట్రై చేద్దాం అనేది స్టార్ట్ అయ్యింది. ఎలా అంటే పర్టికులర్గా ఈ దౌడ్ అనే మూవీ తీశాడు. తర్వాత అది పెద్ద ఫ్లాప్ అయిపోయింది. అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆ మూవీ నుండి. కానీ 1998లో నెక్స్ట్ వచ్చిన మూవీ సత్య. ఈ సత్య ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనందరికీ తెలుసు. పాటలు కానివ్వండి, సీన్స్ కానివ్వండి, రొమాంటిక్ ట్రాక్ కానివ్వండి, హీరోయిజం కానివ్వండి, మొత్తం అంతా కూడా ఒక బేభత్సమైన కల్ట్ సినిమాలా తయారైపోయింది. ఆ తర్వాత 1998లో వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, ఈ మూవీకి ఆయన ప్రొడ్యూసర్. ఇక్కడి నుండి ఇంకా రామ్ గోపాల్ వర్మ ఒకటి కాదు, రకరకాల జోనర్లని ట్రై చేసుకుంటూ వితిన్ నో టైం. మీరు 1999 ఒకటే చూసుకుంటే లవ్ ఉంది, ఆ తర్వాత రోడ్ మూవీ ఉంది, ఆ తర్వాత జంగిల్ అని ఇంకో మూవీ ఉంది, ఇంకా ఒకటి కాదు, అన్ని రకాల మూవీని జోనర్ని ట్రై చేద్దామని అతనుకున్న ఐడియాలజీస్ని అన్నిటి కూడా చిన్న పాయింట్ అయినా సరే వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేయాలని చెప్పి అతనికి బడ్జెట్ కూడా ఉండేది. అండ్ చేసే టెక్నీషియన్స్ అందరూ కూడా కొత్త వాళ్ళందరూ వచ్చారు బాలీవుడ్ నుంచి. ఎక్స్పీరియన్స్ కోసం ఈయన వాళ్ళందరినీ తీసుకుని టాలెంట్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా డబ్బులేమీ ఇవ్వకుండా వాళ్ళ చేత వర్క్ చేయించి హాయిగా వాళ్ళందరి టాలెంట్ని యూజ్ చేసుకుని మంచి మంచి సినిమాలను అప్పట్లో మనకి ఇచ్చాడు. ఆ తర్వాత మోస్ట్లీ బాలీవుడ్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. టాలీవుడ్కి అసలు ఎక్కువ సినిమాలే తీయలేదు. భూత్ అని, ఏకసినతి, డర్నా మనాహే, వీటన్నిటికీ ఆయన మెయిన్గా ప్రొడ్యూసర్. ఆయన కింద వర్క్ చేసిన వాళ్ళందరి చేత ఇవన్నీ తీయించాడు ఆయన. అబ్ తక్ చెప్పన్ కానీ, వాస్తు శాస్త్ర కానీ, గాయబ్ కానీ. ఆ తర్వాత మళ్ళీ తెలుగులోకి వచ్చి మధ్యాహ్నం హత్య. ఆ తర్వాత మళ్ళీ చాలా సినిమాలకి ప్రొడ్యూసర్గా చేశాడు. అంటిల్ 2005 సర్కార్ మనందరికీ తెలుసు మళ్ళీ పెద్ద కల్ట్ హిట్ అయిందని. ఆ తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు తీశాడు, అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ రామ్ గోపాల్ వర్మకి హిట్ రాదు అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సర్కార్ తోటి మళ్ళీ హిట్ కొట్టాడు, సర్కార్ 2 తోటి. ఆ తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్. ఆ తర్వాత నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే దెయ్యం సినిమాలు, తర్వాత రియల్ లైఫ్ ఇన్సిడెంట్లో జరిగిన బయోపిక్లు ఇలాంటివన్నీ తీయడం మొదలుపెట్టాడు. లైక్ 26/11 కానివ్వండి, లక్ష్మీ ఎన్టీఆర్ కానివ్వండి, తర్వాత రక్త చరిత్ర కానివ్వండి, తర్వాత ఆఫీసర్ అని చెప్పి మళ్ళీ నాగార్జున తోటి ఏదో సినిమా హైప్ కోసం తీసిన సినిమా అది మాత్రం. ఇలాగ మర్డర్ అని ఇంకా రకరకాల ఈ రెగ్యులర్గా జరిగే సోషల్ ఇష్యూస్ మీద ఏదో ఒక కాంట్రవర్షియల్ పాయింట్ మీద ఏదో ఒక సినిమా తీద్దామనే టైప్లో ఆయన వరుసగా ఈ కంటెంట్ లేని పాయింట్ పట్టుకుని ఈ సినిమాలన్నీ తీస్తున్నాడు. ఎందుకంటే నేను అది ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా ఒక క్రియేటివ్ మైండ్కి ఏమవుతుందంటే కొన్ని ఏళ్ల తర్వాత, పర్టికులర్గా 1980s నుంచి ఉన్నాడు కాబట్టి అతను చూసిన టెక్నాలజీ అంతా చూసాడు, ఆల్రెడీ చేస్తాడు, తీస్తాడు, ఎలా ఎప్రిషియేట్ చేయాలనిపించేలా మన అందరి చేత అన్ని చేస్తాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి అంటే హీఈస్ లిటరలీ ఎంజాయింగ్ హిజ్ లైఫ్. ఎలా అంటే అవన్నీ మన మీద రుద్దుతున్నాడా అని అనుకోవచ్చు, కాకపోతే దట్స్ వాట్ హీ వాంటెడ్ టు డూ. ఏదో ఒక సినిమా తన మైండ్లో పాయింట్ ఉంది, ఆ పాయింట్ 2 hours ఎలా చెప్పాలి, దానికి అటు ఇటు అల్లాలంటే ఎవరి దగ్గర రైటర్స్ని కూర్చుని పెట్టి వాళ్ళ చేత రాయించుకుని తనకి నచ్చిన 2-3 యాంగిల్స్ మైండ్లో ఉన్న దాంతో సినిమా తీస్తున్నాడు. సో 2 hours నిజంగా నువ్వు ఆ సినిమాలు చూస్తే నీకు బుర్రపాడే. కాకపోతే ఆయనకున్న 1-2 ఐడియాస్ని ఎలా చెప్తాడు, యూట్యూబ్లో పెట్టాలా 10 minutesకి. ఆయన ఇంకా ఆ రేంజ్కి దిగలేదు, బట్ దిగుతాడు, డెఫినెట్గా ఆ రేంజ్కి దిగుతాడు. అందుకని ఇప్పుడు స్టోరీ దొరకట్లేదు ఆయనకి, అంటే కొత్తగా రాయాల్సిన స్టోరీ అంటూ ఏం లేదు, బికాస్ హీ డిడ్ ఎవ్రీథింగ్.
ఆల్మోస్ట్ అన్ని రకాల జోనర్లు ట్రై చేశాడు. కామెడీ, హారర్, థ్రిల్లర్ అన్నీ ట్రై చేశాడు ఎక్సెప్ట్ సైంటిఫిక్ పక్కన పెట్టేసి. ఎందుకంటే అతనికి అంత బ్రెయిన్ లేదని అతను అంటూనే ఉంటాడు, అండ్ బ్రెయిన్ ఉన్నట్టే చాలా మాట్లాడుతూ ఉంటాడు. అది రామ్ గోపాల్ వర్మ మెయిన్గా. అందుకే ఇలాగ వీరప్పనని, వంగవీటి అని చెప్పి ఏవేవో రకరకాల ఇప్పుడు సోషల్గా జరిగిన ఇష్యూస్ కానివ్వండి, అలాంటి సినిమాలు తీసి అవి నిజమో కాదో తర్వాత విషయం, కానీ ఆయన ఏంటంటే నేను తీసేస్తాను సినిమా, ఇవి మాత్రం బడ్జెట్ ఉంటే చాలు నాకు అని చెప్పి ఇలాంటివన్నీ తీసి ఫస్ట్ 2 డేస్లో వచ్చే కలెక్షన్సే మెయిన్గా ఆ సినిమాలకి. థర్డ్ డే నుంచి టాక్ బట్టి అసలు నైట్ షో నుంచి జనాలు కూడా వెళ్ళరు ఇలాంటి సినిమాలకి. సో అతని ఐడియాని బేసిక్గా ఒక సినిమా రూపంలో మన ముందు పెట్టి మనల్ని ఎంటర్టైన్ చేసేస్తున్నాను అనుకునే రేంజ్కి ఇప్పుడు వచ్చేసాడు రామ్ గోపాల్ వర్మ. కానీ హీ డిడ్ ఆల్ దిస్, అంటే అతని లైఫ్ని ఆల్రెడీ ఎంజాయ్ చేసేసాడు. ఇప్పుడు హీఈస్ జస్ట్ ఇదంతా బోనస్, మన మీద వదులుతుందంతా బోనస్. అతని దగ్గర టాలెంట్ లేదని కాదు, అసలు ఒప్పుకోరు ఎవరికో టాలెంట్ లేదంటే. హీఈస్ హైలీ టాలెంటెడ్. ద మెయిన్ రీజన్ ఏంటంటే అతనికి టాలెంట్ ఎక్కువైపోయాయి, ఇప్పుడు అంత పోయింది. ఆ టాలెంట్ ఎక్కువైపోయి ఇప్పుడు ఓవర్ఫ్లో అయిపోతుంది బేసిక్గా. ఎంత కావాలో అంత వాడుకుని చేసే అంత టైం లేదు అండ్ ఓపిక లేదు నాకు తెలిసి ఆయనకి. ఇప్పుడు మన ఓటీటీలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ఒక ఇదిలా పట్టుకున్నాడు కాబట్టి అతను బ్యూటిఫుల్ అని, క్లైమాక్స్, నేక్, పవర్ స్టార్, థ్రిల్లర్, డేంజరస్, ఇది ఏంటంటే జస్ట్ ఏదో నేను ఉన్నాను అని చెప్పడానికి తీసే సినిమాలు. ఇందులో నిజంగా కంటెంటే ఉండదు. అండ్ నిజంగా ఓటీటీలో ఇప్పుడు సెన్సార్ అనేది లేదు కాబట్టి ఇతను ఏంటంటే అది అడ్వాంటేజ్గా తీసుకుని ఆ వ్యూస్ కోసము, ఆ పర్టికులర్ మీరు ఇచ్చే 99 రూపీస్ పర్ సబ్స్క్రిప్షన్ కోసం, వాటి కోసం ఇవన్నీ తీస్తున్న ఒక పబ్లిసిటీ కోసం కావాల్సిన హంగులు అన్నీ పెట్టుకుని జస్ట్ ఆయన ఏంటంటే నేను నా టెక్నికల్గా నేను ఇంకా ఉన్నాను మీ చుట్టూ నేను చెప్పడానికి తీసే సినిమాలు. ఆయన టాలెంట్ మీకు నిజంగా తెలుసుకోవాలంటే మీరు ఆయన ఫస్ట్ సినిమా నుంచి మొత్తం చూస్తూ వెళ్తే గ్యారెంటీగా ఆయన షార్ట్ మేకింగ్ కానీ, ఆయన పెట్టే లైటింగ్ కానీ అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఉన్న డార్క్నెస్, మణిరత్నం సినిమాలో ఉన్న డార్క్నెస్లో ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతాయి మీకు. ఎందుకంటే వీళ్ళు ఆ 1980s కాన్సెప్ట్లో రియల్ లైట్ రియల్గా ఉండాలి, ఇలా ఉండాలి, పర్టికులర్గా నేను చీకట్లో తీస్తున్న సినిమా అంటే చీకట్లో అలాగే ఉండాలి అని చెప్పేసి తీసే డైరెక్టర్స్ వీళ్ళు. ఇప్పుడున్న డైరెక్టర్స్ ఏంటంటే చీకట్లో కూడా వాళ్ళు వెలిగిపోతారు, మొహాలు వెలిగిపోతారు. అది పల్లెటూరు అయినా సిటీ అయినా వాళ్ళు రియలీ డోంట్ కేర్. వాళ్ళకి ఏంటంటే లైట్ ఉండాలి, మొహం మీద లైట్ ఉండాలి, చెంప మీద లైట్ పడాలి, కళ్ళలో లైట్ పడాలి. అంత లైట్ నిజంగా అసలు ఉండదు న్యాచురల్గా. కాకపోతే ఈ రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం లాంటి వాళ్ళు అలాంటి లైటు, అలాంటి షార్ట్స్ కావాలనుకుని పెట్టుకునే డైరెక్టర్స్ వాళ్ళు. నిజంగా ఉన్న లైట్ని కూడా డిమ్ చేసేసి మనకి అలా అక్కర్లేదనుకుని పెట్టుకునే డైరెక్టర్స్ వాళ్ళు. అండ్ మనం చాలాసార్లు విన్నాం కూడా ఇంటర్వ్యూలో వాటిలో, లైక్ రంగీలాగా అనుకుంటాను, దే జస్ట్ షార్ట్ విత్ సమ్ టార్చ్ లైట్లు కొన్ని షూట్స్ కొన్ని చోట్ల. అర్జున్ రెడ్డిలో ఒక డైలాగ్ ఉంది, మొత్తం అంతా తెలిసేసుకుంటే చివరికి మిగిలేదు 0 అని. సో రామ్ గోపాల్ వర్మ అది ఏంటంటే మొత్తం అన్ని తెలిసేసుకున్నాడు ఆయన. ఇప్పుడు నిజంగా తెలుసుకోవడానికి ఏం లేదు, 0. ఆయన చాలాసార్లు చెప్పాడు కూడా, నన్ను ఫాలో అవ్వద్దు, నా ఐడియాలజీలు ఫాలో అవ్వద్దు అని. బట్ అది ఒక స్ట్రాంగ్ ఏమంటారు, ఒక బాబాజీ చెప్పేటట్టు నన్ను ఫాలో అవ్వకండి, నావి చేయకండి, బట్ స్టిల్ పీపుల్ ఫాలో కదా అలాగా. సో నన్ను అడిగితే అతన్ని సినిమాలు చూసి, పాత సినిమాలు చూసి మీరు అందులో ఉన్న టెక్నికాలిటీస్ కానివ్వండి, అందులో ఉన్న షార్ట్ మేకింగ్ కానీ అవి తెలుసుకుంటే చాలు, కానీ అతని ఐడియాస్ని మీరు ఏదో ఫాలో అయిపోయి ఏదో చేసేద్దామని కాదు. అండ్ అది నా సజెషన్ కూడా కాదు, అది మీ ఇష్టం ఆబ్వియస్లీ. బట్ ఈజ్ ఎ లెజెండ్ ఐ వుడ్ సే. ఎందుకంటే అతను తీసిన సినిమాలు కానివ్వండి, అతను తీసిన విధానం కానివ్వండి, ఆ బడ్జెట్లో వచ్చిన కలెక్షన్స్ కానివ్వండి, ఇట్స్ ఎక్సలెంట్. మార్కెటింగ్లో అతను నిజంగా MBAలు PhDలు ఏమీ చేయలేదు, బట్ హీ ఎక్సెల్డ్ ఇన్ ఎవ్రీథింగ్. షార్ట్ మేకింగ్లో, మూవీ మేకింగ్లో, మార్కెటింగ్లో, డబ్బులు చేసుకోవడంలో, డబ్బులు పోగొట్టుకోవడంలో, మొత్తం హీ ఈజ్ ఎ లెజెండ్. అలాంటి వ్యక్తి ఇంకొకరు వస్తారా అంటే ఐ రియలీ డౌట్. అలాంటి వాళ్ళు ఇంకొండరు. హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ RGB.